ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. కాబట్టి ఏ నాయకుడైతే మనకు అభివృద్ధి చేస్తాడో ఆ నాయకుడిని ఎన్నుకుందాం. మనం వేసే ఓటు 5 సంవత్సరాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మన బిడ్డల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఆలోచించి మంచి నాయకుడికి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. సైకిల్ గుర్తు కోటేయండి. మేమందరం నీకు అండగా ఉంటాం. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము తీర్చడానికి ఉంటాము. అలాగే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు పెట్టారు, ఎక్కువగా మహిళలకే పెట్టారు. కాబట్టి అన్ని పథకాలు మీకు అందుతాయి. అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుంది. వాళ్ళు అన్ని నిత్యావసరాల సరుకులన్నీ పెంచారు. కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, నిత్యావసర సరుకులన్నీ పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ప్రతి బిడ్డకి 15,000 ఇస్తారు. దీనివల్ల మనకు ఖర్చులు తగ్గుతాయి, మనం ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. వారం రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు వేసే ప్రతి ఓటు మాకు ముఖ్యమే. కాబట్టి మన జీవితాన్ని, మన భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. అందరూ బాధ్యతగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి. సైకిల్ గుర్తుకొకటి, కమలం గుర్తుకొకటి. ఎంపీ గారిని, నన్ను ఇద్దరిని గెలిపిస్తే మీ అందరికీ అండగా ఉంటాం. మీకు కావాల్సినవన్నీ శ్రీనివాసులు నాయుడు గారు ఈ గ్రామాన్ని తన సొంత మనుషుల్లాగా చూస్తారు. కాబట్టి ఆశీర్వదించి సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాడు.